మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మన స్టూడియోకి యూత్కి ఇన్స్పిరేషన్ అయిన ఒక పర్సన్ వచ్చారు. ఆయన 19 ఇయర్స్కే ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ ఫుడ్ బిజినెస్ ఆల్ ఓవర్ ఇండియా కూడా స్ప్రెడ్ చేశారు. అదే ఫుడ్ బిజినెస్ ఈరోజు బార్బిక్యూ రైడ్ ఇండియా అని చెప్పి యూత్కి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయింది. ఆయన ఎవరో కాదు, అరుణ్ వర్మ గారు. ఆయన మాటల్లోనే ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, ఎలా స్టార్ట్ చేశారు, అవన్నీ మరిన్ని విశేషాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీది ఈ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశారు కదా, ఈ ఫుడ్ బిజినెస్ అసలు స్టార్ట్ చేయడానికి అసలు మీకు ఫస్ట్ ఎలా ఈ ఐడియా వచ్చింది, ఎలా స్టార్ట్ చేశారు ఇది? సార్, డాడీ ఆర్మీలో ఉండటం వల్ల వి బీన్ షిఫ్టెడ్ టు బెంగళూరు. ఓకే. సో మన కాలేజ్ టైమింగ్స్ కూడా ఫ్రమ్ మార్నింగ్ 7:30 నుంచి మధ్యాహ్నం 1 o'clock వరకే. సో ద బీబీఎం టైమింగ్స్. సో మాకు లాట్ ఆఫ్ ఫ్రీ టైం ఉండే. దట్స్ వెన్ వీ థాట్ ఏదైనా కొత్తగా చేయాలి డెఫినెట్లీ. ఎందుకంటే ఇట్స్ లైక్ వరల్డ్ ఈస్ మూవింగ్ ఆన్ సచ్ ఏ ఫాస్ట్ పేస్. వీ ఆల్ నో మన అందరం ఫుడీసే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫుడ్ అంటేనే సింపుల్గా ఉంటుందేమో అని చెప్పి, ఎందుకంటే హాస్టల్లో ఉండి కాలేజ్ ఫ్లాట్లో ఉండి కుకింగ్ బాగా నేర్చుకుని, సో దట్ ఈస్ వన్ థింగ్. దట్స్ హౌ ఫుడ్ హ్యాపెండ్. అందరూ కూడా ఈ పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకునే టైంలో మీరు అసలు ఈ ఫుడ్ వైపుకి రావడానికి మెయిన్ కారణం ఏంటి? అసలు మీకు ఆ టైంలో ఫుడ్ ఏదైనా బిజినెస్ చేయాల్సిన అవసరం వచ్చిందా, లేకపోతే టికెట్ మనం ఏదైనా స్పెషల్గా చేయాలి, వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ యువర్ సెల్ఫ్ అని చెప్పి మీరు ఏమైనా ఆలోచించి ఇలా వచ్చారా? బట్ అదర్వైజ్ మీకు ఏమైనా ఆ రోజు అలా చేయాల్సిన అవసరం వచ్చిందా? సార్, అవసరం అంటే డెఫినెట్లీ నెసెసిటీ ఇస్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నట్టు. సంథింగ్ ఫుడ్ అనేది ఇట్స్ లైక్, ఇప్పుడు మనం బయటకు వెళ్ళినా కానీ ఫస్ట్ తినేది ఫుడ్డే. మార్నింగ్ లేచినప్పటి నుండి మిడ్ నైట్ వరకు దట్ ఈస్ వన్ థింగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. అదొక్కటే నాకు తెలుసు. ఓకే, ఫుడ్ విల్ నెవర్ ఫెయిల్. అదొక్కటే థింగ్ సార్. ఫుడ్ విల్ నెవర్ ఫెయిల్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్. దట్ వాస్ ద మెయిన్ కాన్సెప్ట్. అప్పుడు ఫుడ్ అంటున్నారు కదా మీరు, ఈ ఫుడ్ ఓకే, ఈ ఫుడ్ ఇలా ఇన్నోవేటివ్గా బైక్ మీదే సేల్ చేయాలన్న ఐడియా ఎలా వచ్చింది మీకు అసలు? సార్, ముందు నుండి ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్లో ఉండేవాళ్ళం. ఓకే. మా కాలేజ్ ఫస్ట్ ఇయర్లో రామ్నగర్ అనే ప్లేస్కి వెళ్ళాం. సో ఇది బెంగళూరులోనే ఉంది. బెంగళూరు నుండి ఒక 70 kilometers ఫార్ అవే. అక్కడే షోలే మూవీ తీశారు రామ్నగర్ హిల్స్లో. సో బేసికలీ అమితాబ్ బచ్చన్ అండ్ ధర్మేంద్ర గారి మూవీ ఉంది కదా, అందరూ ఏమనుకుంటారంటే అది ఎక్కడో నార్త్లో తీసారేమో అని చెప్పి. కాదు, మూవీ తీసింది బెంగళూరు రామ్నగర హిల్స్లో. ఓకే. అప్పుడు ఎన్ఎస్ఎస్ క్యాంప్కి వెళ్ళినప్పుడు వాళ్ళ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో ఈ సైడ్ కార్ బైక్స్ పిక్చర్స్ అండ్ ఇవన్నీ పోస్టర్స్ ఉన్నాయన్నమాట వాళ్ళ మున్సిపల్ ఆఫీస్లో. అప్పుడు అనిపించింది, ఓకే, ఒక 100 kgs పర్సన్ పక్కన కూర్చుంటే ఇఫ్ ద బైక్ కెన్ హ్యాండిల్, పక్కన ఏం పెట్టినా కానీ ఇట్ విల్ బి హ్యాండిల్ కదా. సో అప్పుడు డిజైన్ చేసాం. బైక్ని ఎంచుకున్న తర్వాత మీకు ఈ స్టార్టింగ్లో ఏదైనా కొంచెం కష్టం, దీనివల్ల నడవదు, ఇది నడవట్లేదు, ఏదైనా అలాంటి ఏమైనా సందర్భాలు ఎదురైనాయి మీకు? సార్, అంటే స్టార్ట్ చేయక ముందు, అంటే ఒక ఐడియా లెవెల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఫ్రెండ్స్తో కానీ తమ్ముడు ఫ్రెండ్ అందరం మాట్లాడుకునేటప్పుడు ఒక చిన్నది, మాకైతే ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంది. కానీ తెలిసిన వాళ్ళు కానీ ఊరికే జస్ట్ ఒక ఐడియా షేర్ చేసుకుంటాం ఎప్పుడైనా కానీ, తెలిసిన ఫ్రెండ్స్ తోటి, అన్నయ్యలతోటి, కజిన్స్ తోటి. వాళ్ళందరూ అయితే ఏంటి బైక్ అని చెప్పి చాలామంది నవ్వారు కూడా బేసికల్లీ. అంతెందుకు, మేము ఫ్యాబ్రికేషన్ యూనిట్లో కూర్చున్నప్పుడే బైక్ తీసుకొచ్చి పక్కన ఏదో అటాచ్ చేస్తుంటే వాళ్ళందరూ కూడా ఏం అటాచ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి చాలా ఎటకారంగా కూడా చూసేవాళ్ళు బేసికల్లీ. ఓకే. కానీ మాకైతే ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఓకే చేద్దాం, బాగుంటుంది. బట్ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ఇట్ వాజ్ ఎ గ్రేట్ హిట్ సార్. ఓకే. మీ బైక్ ఈ ఫుడ్, ఈ బీబీక్యూ ఇండియా దాంట్లో బెస్ట్ ఐటమ్ ఏది ఉందండి అసలు? సార్, మోస్ట్లీ సీ ఫుడ్ అండ్ చికెన్ సార్. బేసికలీ చికెన్ వింగ్స్. సో చికెన్ వింగ్స్ ఆర్ ద మోస్ట్ ఫేమస్ వన్. అపార్ట్ ఫ్రమ్ దట్, గ్రిల్డ్ క్రాబ్స్. Okay. Crabs. Yeah, grilled crabs, okay. Grilled prawn, okay. Grilled squid is the most popular, sir. Okay. And you are spreaded with all or the seafood, yes, and everything. Seafood is like the best selling, sir. Most of the మనం బైక్స్ లో ఈ స్టార్ట్ చేసిన వాళ్ళంతా కూడా ఓన్లీ చికెన్ ఆర్ మటన్ ఆర్ ఇదే చేస్తారు. బట్ దే విల్ నాట్ గో ఫర్ బియాండ్ దట్. Yes, definitely. Because of their they lack of knowledge on that. అవును సార్. ఓకే. మీరు ఈ బైక్ దాన్ని కూడా ఫ్రాంచైజీలు ఇచ్చారు కదా? అవును సార్. ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ ఇచ్చారని అనుకుంటున్నాను. అవును సార్, లైక్ ఆల్మోస్ట్ ఫ్రమ్ ఢిల్లీ టు అండమాన్ నికోబార్. ఓకే. ఎన్ని ఫ్రాంచైజీలు ఇచ్చారు సార్? 114 ఫ్రాంచైజెస్. 114. ఓకే. మీకు ఎక్కువగా బిజినెస్ జరుగుతున్న ఏరియా ఏంటి? సార్, తమిళనాడు 64 బైక్స్ సార్. ఎంటైర్ తమిళనాడులో ఫ్రమ్ చెన్నై నుంచి సేలం, ఈరోడ్, ఏర్కాడ్, కోయంబత్తూర్, భవానీ, తిరునెల్వేలి, లైక్ నేమ్ ఇట్, తిరుచి, మదురై, తిరుపూర్, లైక్ ఎవ్రీ లొకేషన్. తమిళనాడు ఈజ్ అవర్ బిగ్గెస్ట్ బేస్. ఓకే. బట్ యూ స్టార్టెడ్ దిస్ బిజినెస్ మీరు ఇక్కడ స్టార్ట్ చేసింది బెంగళూరులోనే సార్.
ఓకే. బెంగళూరు ఒక పార్క్ దగ్గర స్టార్ట్ బట్ కమింగ్ టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉన్నాయండి? సార్ ఇన్ తెలంగాణలో హైదరాబాద్ నియర్ ఐడిపిఎల్ లేక్ ఉంది. ఏలూరు, కాకినాడ, విశాఖపట్నం, కొవ్వూరు ఓకే. మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్లేసెస్. ఓకే. ఈ మీరు ఇప్పుడు చేస్తున్న ఈ బుల్లెట్ దాని మీద ఇది మీరు ఫ్రాంచైజీలు ఇస్తున్నారు కదా, ఆ అవును. ఫ్రాంచైజీ ఇచ్చినప్పుడు ఏ ఐటమ్ ఎలా తయారు చేయాలి, ప్లస్ దానికి మసాలాలు ఏం వాడాలి, ప్లస్ ఆ మసాలాలు కూడా మీరే ఇస్తారా లేకపోతే వాళ్ళే పర్చేజ్ చేసుకుని చేస్తారా? సో బేసికలీ వాళ్ళు ఓన్లీ అక్కడున్న లోకల్ మీట్నే పర్చేస్ చేస్తారు, ఎందుకంటే మీట్ని మనం సప్లై చేయలేము, ఓకే, అది fresh ఫ్రెష్ ఉండాలి కాబట్టి. ఓకే. సో వాళ్ళు ఓన్లీ మీట్ పర్చేస్ చేస్తారు, మనం స్పైసెస్ సప్లై చేస్తాం అక్రాస్ ద కంట్రీ. ఓకే. సో మన దగ్గర నుంచి ఒక సెంట్రలైజ్డ్ రెసిపీ వెళ్ళిపోతుంది. ఓకే. బట్ ఈ ఫుడ్ ట్రక్ ఇది మనం ఏదైతే మనం ఈ బైక్ మీద చేస్తున్నారు కదా, ఇది ఇండియాలో స్టార్ట్ మీరే చేశారు అవును అనుకోవచ్చు, సార్. ఇనిషియల్ స్టార్టింగ్. ఎస్ సార్, ఇట్స్ Okay. ఆల్ ఓవర్ ద గూగుల్. బట్ నౌ ఇట్ ఈస్ కాపీడ్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టార్టెడ్. ఎస్ బట్ వాళ్ళకి మీ దానికి ఏంటి డిఫరెన్స్ ఉంది? సో బేసికలీ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ద బైక్ ఒకటి, Okay. అండ్ సెంట్రలైజ్డ్ రెసిపీ ఒకటి, ఓకే. హైజీన్ కానీ, అండ్ ద వే ఇట్స్ అవుట్ ఇన్ ద మార్కెట్. అంటే ఎవరైనా స్టార్ట్ చేసినా కానీ ఒకటి అక్కడక్కడ స్టార్ట్ చేసి ఉంటారు, బట్ మనది ఇట్స్ అండ్ ఫ్రాంచైజ్ చైన్ కదా. సో ఒకటి అండ్ దెన్ బంచ్ ఆఫ్ వెహికల్స్ ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది కదా. అవును. సో మోర్ ఆఫ్ స్టాండర్డైజేషన్ సార్. అండ్ ఈ ఫుడ్ బిజినెస్ ఏ కాకుండా మీకు వేరే ఇంట్రెస్ట్ కూడా ఉన్నాయని మాకు తెలిసింది. అదేంటంటే మీరు బైక్స్ మీన్స్ న్యూ ఫార్మేట్ కానీ కొత్త ఇన్నోవేటివ్గా తయారు చేయటం, అంటే బుల్లెట్స్ బైక్స్ తీసుకుని వేరేగా తయారు చేయటం. అంతేకాకుండా మాకు తెలిసింది ఏంటంటే యూ ఆర్ డూయింగ్ సమ్ పైలట్ కోర్స్ అండ్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు ది యూ కెన్ కాల్ ఇట్ ఎస్ ఏమంటారు నావీ నో కమర్షియల్ కమర్షియల్ పైలట్ సార్. pilots. Yeah. Okay. Then you will you'll take the passengers kind of thing, right? అదే సార్, లైక్ మల్టిపుల్ ప్లాన్స్ ఉన్నాయన్నమాట. Okay. ఇన్స్ట్రక్టర్ గా ఉందామా లేకపోతే షుడ్ ఐ జాయిన్ ఇన్ ఎయిర్లైన్స్ అని చెప్పి. Then you can choose this one. ఎస్ సార్, ఇక్కడ అంటే మనం passengers ని ఫ్లైట్ Yes. ఇది తీసుకెళ్లాలా లేకపోతే ఇన్స్ట్రక్ట్ చేయాలా ఇన్స్ట్రక్ట్ చేయాలా? లేకపోతే మనమే ఒక ఇన్స్ట్రక్టర్ అంటే మనం ట్రైన్ చేయటం. ఓకే. మనకి ట్రైనింగ్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, యూ విల్ స్టార్ట్ ట్రైనింగ్ ది న్యూ అవును న్యూ sir. న్యూ జాయినర్స్. ఓకే. అవును, మీరు ఏది ఎంచుకుంటున్నారు మీరు కూడా? సో బేసికల్లీ ఐ వాంట్ టు బి అన్ ఇన్స్ట్రక్టర్ సార్. ఇన్స్ట్రక్టర్. యా, Why? దాని తర్వాత అంటే ఒక ఫ్లయింగ్ క్లబ్ పెడదామని చెప్పి సార్, ఓకే. ఇన్ ఆంధ్ర బేసికల్లీ. ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదండి మీ ఈ ఫుడ్ ట్రక్ బిజినెస్, ఫుడ్ ట్రక్ అనొచ్చా మనం, Food లేకపోతే bike. ఫుడ్ బైక్? Food బైక్. ఎస్ ఈ బైక్ దానికి ఒకవేళ కనుక నాకు మీరు ఫ్రాంచైజ్ ఇచ్చారనుకుందాం, ఆ ఫ్రాంచైజ్ ఎంత ఇస్తారు? ప్రజెంట్ మీరు ఇంకా ఫ్రాంచైజ్ ఇస్తున్నారు కదా, అవును సార్. ఇస్తుంటే ఆ ఫ్రాంచైజ్ ఎంతకి ఇస్తున్నారు? బట్ ఆన్ అన్ యావరేజ్ పర్ మంత్ నాకు ఎంత ఇన్కమ్ రావచ్చు? సార్ ఇప్పుడు కంప్లీట్ ఫ్రాంచైజీ కాస్ట్ 5.5 lakhs ఉంది సార్, ఓకే. విచ్ ఇంక్లూడ్స్ బ్రాండ్ న్యూ బైక్, సెటప్, ఆల్ ద ట్రైనింగ్, చిన్న కిచెన్ ఎక్విప్మెంట్స్ ఏవైతే కావాలో ఎవ్రీథింగ్. ఓకే. అండ్ టర్న్ ఓవర్ ఆన్ లీస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే చూసుకున్న 1 to 1.5 lakhs ప్రాఫిట్ ఇస్ నాట్ గోయింగ్ ఎనీవేర్. పర్ మంత్ కొంచెం ఈ ఫ్రాంచైజ్ కాస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను ఒక బుల్లెట్ తీసుకుని నేనే ఏదో మోడిఫికేషన్ చేసేసి యాడ్ చేసేసి నేనే స్టార్ట్ చేసేస్తాను. అవును సార్. మీది 5.5 పెట్టి మీకెందుకు ఇవ్వాలి నేను? సో అది మీకు ఒక చిన్న బ్రేకప్ చెప్తాది. ఓకే. ఇప్పుడు బ్రాండ్ న్యూ బైకే 2.8 lakhs ఉంది. ఓకే, మీరు ప్రజెంట్ బ్రాండ్ న్యూ ఇస్తున్నారా లేకపోతే? ఇప్పటి వరకు ఇచ్చిన ప్రతిదీ బ్రాండ్ న్యూ బైక్స్. ఓకే, దట్ ఈస్ అరౌండ్ ఆల్మోస్ట్ అక్కడే మనకి 2.8 lakhs అయిపోతుంది. క్లాసిక్ 350 ఈ రోజు. ఎందుకు మీరు 2.8 lakhs తీసుకుని బర్డెన్ చేయటం, దాని బదులు ఓల్డ్ తీసుకుని మనం చేసుకోవచ్చు కదా సార్? అగైన్ ఆ మెయింటెనెన్స్ గానీ అదొక చిన్న రిస్క్ ఫ్యాక్టర్ తీసుకోవాలని లేదన్నమాట. అంటే Okay. ప్రతిసారి కాల్ చేసి సెకండ్ హ్యాండ్ సరే ఇది పని చేయడం. అదైంది ఇదైంది అని చెప్పి మన టీమ్ కి మాట్లాడి అది ఒక చిన్న ఇది అండ్ ఇంకొకటి క్వశ్చన్, ఓన్లీ బుల్లెటే మనకి దీనికి సెట్ అవుతుందా లేకపోతే వేరే ఏదైనా మనం వేరే బైక్స్ కూడా సెట్ చేయొచ్చా దీనికి? అలా బుల్లెట్ ఈస్ ద మోస్ట్ స్టాండర్డ్ సార్, ఎందుకంటే ఆ పుల్ గానీ weight carry చేయడం. వెయిట్ క్యారీ చేయడం గానీ Okay. మంచి స్టాండర్డ్ గా ఏమి ప్రాబ్లమ్స్ లేకుండా. సో Hmm. దిస్ ఇస్ వన్ థింగ్, అందుకే బుల్లెట్ అంటే. కమింగ్ టు ది బెంగళూరు నౌ స్టార్ట్ అయింది ఇక్కడే మీకు, అవును సార్. బట్ ఈ బెంగళూరులో స్టిల్ వీ హ్యావ్ దిస్ బైక్ ట్రక్స్ ఆర్ యూ ఆర్ కన్వర్టెడ్ దెమ్ ఇంటూ మీన్స్ ప్రీమియం లాంచెస్ Outlets. కైండ్ ఆఫ్ థింగ్? సార్ బైక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి అంటే మేము ఈవెంట్స్ చేస్తాం అనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీ సాటర్డేస్ అండి, ప్రైవేట్ పార్టీస్ కానీ, ఫామ్ హౌస్ పార్టీస్ కానీ, లైక్ ఆల్మోస్ట్ బెంగళూరులో కానీ తమిళనాడులో కానీ ఆల్మోస్ట్ అందరు సెలబ్రిటీస్కి చేసాం మనం. ఓకే. లైక్ ఫ్రమ్ క్రికెటర్స్ నుంచి, ఫిల్మ్ యాక్టర్స్ నుంచి, ఎవ్రీబడి. లైక్ సాటర్డేస్ అండ్ సండేస్ బైక్స్ వెళ్ళిపోతాయి. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి ఇప్పుడు ప్రీమియం అవుట్లెట్స్ ఉన్నాయి సార్. బాబిక్యూ స్మిత్ అని ఇట్స్ డిఫరెంట్ బ్రాండ్ నౌ. ఓకే. టెక్ పార్క్స్ లో ఉన్నాయి, మాల్స్ లో ఉన్నాయి. సో 5 outlets ఉన్నాయి.
ఓకే. బార్బిక్యూ ఇండియా ఇస్ యువర్ బ్రాండ్. అవును సార్. బార్బిక్యూ రైడ్ ఇండియా బైక్స్ Ride India. బార్బిక్యూ స్మిత్ ఇస్ ప్రీమియం బ్రాండ్. నౌ కమింగ్ టు ద బైక్స్, యువర్ ప్యాషన్ బైక్స్. అవును. దానికొస్తే ఐ థింక్ నేను విన్న వరకు మీ క్రియేట్ చేసిన ఈ బైక్స్ అవును సార్. ఈవెన్ లాట్ ఆఫ్ మూవీస్ లో కూడా వాడారని. అవును సార్. 777 చార్లీ. ఓకే సో ఓకే. రీసెంట్ గా అదే రక్షిత్ రక్షిత్ శెట్టి శెట్టి గారి movie వచ్చింది కదా. కుక్కను తీసుకుని అవును క్యారీ సార్. ఆన్ చేస్తాను. యా అదే సార్. ఓకే. ఇట్స్ ఆర్ సైడ్ కార్ అండ్ Okay. మనమే డిజైన్ చేసాం. కాదు ఒక్క దాంట్లోనే కదా, ఇంకా వేరే దాంట్లో. అదొకటి అండ్ లాట్ ఆఫ్ యాడ్ షూట్స్ అయినాయి సార్. ఓకే లాట్స్ ఆఫ్ యాడ్ షూట్స్ కానీ మోడలింగ్ షూట్స్ అవుతున్నప్పుడు సో దే టేక్ ఆర్ థింగ్. బట్ మూవీస్ అయితే 777 చార్లీ. ఓకే ఓకే. అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ కదా సార్. అవును, సిల్వర్ అవును. స్క్రీన్ మీద. ఈ బైక్స్ అన్ని కూడా మీరు ఇప్పుడు ఏదైతే మీ దగ్గర మీ ఏదైతే మీకు గెరాజ్ లో ఉన్నాయో అవును. ఆ గెరాజ్ లో ఉన్నవి మాకు డిస్ప్లే చేసి చూపిస్తారా? డెఫినెట్లీ ఓకే. సార్. నెక్స్ట్ You're టైం welcome మీ any day. దగ్గరకు వచ్చి ఖచ్చితంగా మీ దగ్గర ఆ Sure. వీడియోస్ తీసుకుని, నాట్ వీడియోస్ తీసుకోవడం కాదు, మీ దగ్గరకు వచ్చి అవన్నీ Sure, sir. షూట్ చేసి మీరు ఒకసారి ఎలా చేశారు, అది ఏంటి, ఆ థాట్ కి ఏంటి, ఇన్నోవేట్ ఏంటి, ఎలా Definitely, ఆలోచన sir. వచ్చింది, అవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. Definitely. Please do like, share, and subscribe Suman TV Bangalore.